ప్రైజ్ ద లార్డ్. మనకి దేవుడి దగ్గర మనము దేవుని చిత్తానుసారంగా మనం ఉండాలని దేవుణ్ణి మనం ఏడుకొని మనం ప్రార్థన చేసి అడిగినప్పుడు మనలో కొన్ని వ్యసనాలు ఉంటాయి. ఆ వ్యసనాలకు కూడా మమ్మల్ని తీసేయి ప్రభువా, వ్యసనాలకు మేము బానిసలమైనవి అని చెప్పి దేవునికి మొరపెట్టుకొని మనం కన్నీరు గాచితే దేవుడు మన హృదయంలోకి వచ్చి మనల్ని మార్చుతాడు. ఎందుకంటే వ్యసనం అనేది అదొక శత్రువు, అదొక సైతాను శక్తి. వ్యసనం అనేది వెనకొక సామెత ఉంది, చెయ్యి సాపి అడిగేవాళ్ళు వ్యసనం ఉండవారు, చెయ్యి సాపి అడిగేవారు కొందరు ఉంటారు, ఎట్టి స్థితిలోనూ అడగకూడని వారు కొంతమంది ఉంటారు. వ్యసనం ఎవరి ముందు చెయ్యి సాపకూడదో వారందరి వద్దే చెయ్యి సాపేలా చేస్తుంది. గురువు, శత్రువు, కూతురు, వడ్డీ వ్యాపారి, మొగ పరిచయం ఉన్నవారిని, చెల్లెలు, సేవకులను వీరందరి వద్ద ఆత్మాభిమానమును చంపుకొని హీనంగా అడిగేలా చేస్తుంది వ్యసనం. అందుకే అంటారు వ్యసనం 7 గడపలని 7 ఊళ్ళను కూడా దాటిస్తుందని. వ్యసనం ఉన్నవాళ్ళు 7 ఊళ్ళైనా దాటిపోతారంట ఆ వ్యసనం కోసం, ఆ డబ్బుల కోసం. 7 గడపలను దాటిస్తుంది, 7 ఊళ్ళను కూడా దాటిస్తుందంట. ఎవరి వద్దే తడగకూడదు అనుకుంటామో వారి వద్దనే చేయి ఆపేలా చేస్తుంది ఆ వ్యసనం అనేది. ఆ వ్యసనానికి బానిసైనప్పుడు మనం ప్రభువు ముందు ఉపవాసం ఉండి, ప్రభువా ఇది నా వ్యసనం తీసేయ్యా అని చెప్పి మనము ప్రభువు వద్ద ఏడుకుంటే ఆయనకు అసాధ్యం అనేది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే ఆయనకి.